హాయ్ అండి. ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపిస్తున్నా. ఇది ఇన్స్టెంట్‌గా మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఒక 2 మంత్స్ వరకు వస్తుంది మనకి ఈ దోస పిండి. 1 కేజీ పెసలు తీసుకున్నా, 1 కేజీ ఉలవలు, 1 కేజీ మినపప్పు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. 1 కేజీ బియ్యం, ఒక పావు కేజీ శనగపప్పు, ఒక పిరికెడు మెంతులు. ఎందుకంటే మనం నైటే నానబెట్టేసుకుంటే బాగా పులుస్తుంది, ఇట్లా మంచిగా బబుల్స్ బాగా వస్తుంది. మెంతులు ఇంకా హెల్త్ కూడా చాలా మంచివి కదా, చలవ చేస్తుంది అంటారు. ఇవన్నీ మనం గిన్నెకి ఆడిచ్చేసుకోవాలి.